ఉపేంద్ర గారి మూవీస్ ని అర్థం చేసుకోవాలంటే ఇంటెలిజెంట్ కాదు, అల్ట్రా ప్రో ఇంటెలిజెంట్ అయి ఉండాలి. ఆగండి వీడేంటి వీడియోని రివర్స్ లో అప్లోడ్ చేశాడా అనుకోకండి. మరేంటండి ఉప్పి సార్ యూఏ మూవీ చూసాక బుర్ర ఈ వీడియోలా తలకిందులైపోయింది. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ కదా. యూఐ ఉపేంద్ర ఇంటెలిజెన్సీ. చాలా రోజుల నుండి ఉపేంద్ర గారి యూఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఇవాళ ఈ మూవీ చూసేసా. అయితే ఈ మూవీ ఇట్టా ఫట్టా అనేది ఉండదు. మూర్ఖులకైతే ఈ మూవీ హిట్, ఇంటెలిజెన్స్ కి అయితే ఈ మూవీ ఫట్టు. అలా అని నేను అనడం లేదండి బాబు. యూఏ మూవీ స్టార్టింగ్ లోనే ఒక డిస్క్లైమర్ లా పడేస్తాడు. ఇఫ్ యు ఆర్ ఏ ఫూల్ వాచ్ ద ఎంటైర్ మూవీ, ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్ రైట్ నో అని. సో ఉపేంద్ర గారి మూవీస్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వన్స్ ఆయన మూవీస్ కి కనెక్ట్ అయ్యామంటే మనం రియాలిటీలో బ్రతికేలా ఆయన మూవీస్ ఇన్స్పైర్ చేస్తాయి. ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే అసలు ఉపేంద్ర గారి మూవీస్ కి రివ్యూస్ అంటూ ఏముండవు. మూవీ ఇట్ ఆర్ ఫ్లాప్ అంటూ ఉండదు. ఓన్లీ ఆయన మూవీస్ ని ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే ఉంటుంది. సో ఐ ఎక్స్పెక్టేషన్స్ తో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఉపేంద్ర గారి యూఏ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు గనక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఉపేంద్ర గారి మూవీస్ ని మనం ఒకసారి చూసుకుంటే ఉపేంద్ర మూవీ నుండి కూడా ఇప్పుడు రిలీజ్ అయిన యూఏ మూవీ వరకు కూడా ఆయన మూవీస్ లో డీప్ మెసేజ్ ఉంటుంది. అది కొంతమందికి అర్థం అవ్వచ్చు, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. బట్ అర్థం అయితే మాత్రం థియేటర్ నుండి ఏదో తెలియని ఎక్స్పీరియన్స్ తో మాత్రం పక్కా వెళ్దాం. నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ పర్ఫెక్ట్. ఈ మూవీ కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే అసలు మూవీకి కాన్సెప్ట్ అనేదే ఉండదు, మొత్తం రియాలిటీనే. ప్రకృతిని, సమాజంలోని కొందరు మూర్ఖులు, అదే స్వార్థపరులను నాశనం చేస్తే ఆ సిచ్యుయేషన్స్ లో ఈ ప్రపంచంలో మంచి చెడులు అనేవి పుడితే ఆ మంచికి చెడుకి మధ్య జరిగిన యుద్ధమే యూఐ. కలియుగం అంతమయ్యి భూమిపై సత్యయుగంలో ఉండే ధర్మాన్ని తీసుకురావాలనేది సత్య కోరిక. దీనికి పూర్తి ఆపోజిట్ గా ఉండేవాడే కల్కి. ఈ రెండు క్యారెక్టర్స్ లో ఉపేంద్ర యాక్టింగ్ వేరే లెవెల్. ధర్మం అధర్మం మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ లో గెలుపెవరిది అనేదే యూఐ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ లో భూమిపై ఉన్న రాక్షసులు, అదే మనుషులు, భూమిని ఎలా దోచుకుంటున్నారు, ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేయడం వల్ల జరిగే నష్టాలు, రాజకీయం, మాఫియా, బిజినెస్ మాఫియా అని చాలా చక్కగా అర్థం అవ్వనట్టుగా తీశాడు. యూఐ మూవీ అనేది ఒక మూవీలో ఇంకో మూవీ జరుగుతుంది. అది తెలియాలంటే థియేటర్ కి వెళ్లి చూస్తేనే అర్థమవుతుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తాం. మూవీలోని వండర్ఫుల్ విజువల్స్, వింతగా ఉండే గెటప్స్, డిఫరెంట్ యాక్టింగ్, ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుంది, ప్రపంచమంతా ఒక దగ్గరికి చేరితే ఎలా ఉంటుంది, రాజకీయ నాయకులు చేసే దౌర్జన్యాలు, బిజినెస్ మాఫియా వంటి రియాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అసలు మనం ఈ సినిమాని చూస్తున్నంతసేపు యూఐ అనే ఒక రియాలిటీ వరల్డ్ లోకి వెళ్ళిపోదాం. అసలు మూవీ అర్థం అయినట్టు అనిపిస్తుంది, బట్ అర్థం కాదు. అర్థం కానట్టు కూడా అనిపిస్తుంది, కానీ అర్థం అవుతుంది. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అవునండి, ఉపేంద్ర గారి మూవీస్ అంటేనే కన్ఫ్యూజ్ అవ్వకపోతే అసలు అది ఉపేంద్ర గారి మూవీనే కాదు. ఈ మూవీకి స్టార్టింగ్ పాయింట్ ఉండదు, అలాగే కంక్లూజన్ కూడా ఉండదు. ఉప్పి సార్ అన్ని మూవీస్ అలాగే అనుకోండి, బట్ థియేటర్ నుండి బయటకు వచ్చాక ఒక్కొక్కరికి మూవీ ఒకలా అర్థమవుతుంది. ఒక్కొక్కరు మూవీకి ఒక్కోలా కన్క్లూజన్స్ తో థియేటర్ నుండి బయటకు వస్తారు. అది ఎలా అంటే ఉపేంద్ర గారు చూపించే రియాలిటీకి మేము ట్రిగ్గర్ కాము అనుకునే వాళ్ళ మైండ్ లో ఈ మూవీ కంక్లూజన్ ఒకలా ఉంటే, ఉప్పి గారి వాళ్ళలో ఆల్రెడీ లీనమైపోయిన వాళ్ళు థియేటర్ నుండి బయటకు వచ్చాక వాళ్ళ మైండ్ లో ఈ మూవీ కంక్లూజన్ ఇంకోలా ఉంటుంది. పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే ఈ మూవీకి ఒక ఎండ్ అంటూ ఉండదు. నువ్వు ఏదైతే ఎండ్ అనుకుంటావో, నీ మైండ్ నీకు ఏ ఎండ్ అయితే రికమెండ్ చేస్తుందో అదే ఈ మూవీకి కంక్లూజన్. ఉపేంద్ర గారి మూవీస్ లానే నేను కూడా ఈ వీడియోలో మీ బుర్ర తింటున్నానా? ఓకేలేండి, ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీరు చాలా గ్రేట్. మీకు సహనం ఎక్కువే అని అర్థమవుతుంది. మీ సహనానికి నా థ్యాంక్స్. కొంచెం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ మూవీలో హీరో, హీరోయిన్, విలన్స్ అంటూ ఉండరు. ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఈ మూవీలో ఉపేంద్ర గారి మార్క్ అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంది. ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న రియాలిటీని సర్కాస్టిక్ గా, సెటైరికల్ గా, కన్ఫ్యూజన్ గా నడిపిస్తుంటాడు. ఈ మూవీ ఒక ప్రాపర్ వేలో ఉండదు. అక్కడక్కడ పడేసిన పజిల్ ముక్కల్ని ఒక దగ్గరికి తీసుకొస్తే బొమ్మ ఎలా క్లియర్ గా కనిపిస్తుందో అలాగే ఈ మూవీని కూడా మన మైండ్ ని బెండ్ చేసి మనకిచ్చిన పజిల్ ని సాల్వ్ చేస్తేనే ఈ మూవీ మనకు ఎక్కుతుంది. ఈ మూవీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఎంతలా ఎక్కుతుందో ఇంకో టైప్ ఆఫ్ ఆడియన్స్ కి అంతలా పిచ్చెక్కిస్తుంది. ఇదేమి సినిమారా బాబు అంటూ ఇంటర్వెల్ లోనే బయటకు వెళ్లిపోయే సెమీ ఇంటెలిజెంట్ పర్సన్స్ కి ఆ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. మనం ఉపేంద్ర గారి మూవీస్ కి వెళ్తున్నామంటే ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అయ్యామన్నట్టే. మనకిచ్చిన క్వశ్చన్స్ కి మనమే ఆన్సర్ చేసుకోవాలి. మూవీ మాత్రం అర్థం చేసుకుంటే ఒక విజువల్ ట్రీట్ ఇస్తుంది. రియాలిటీని చూపిస్తూ దానికి ఒక మైథాలజీని యాడ్ చేశాడు ఉప్పి. ఈ మూవీని చూడాలా వద్దా అనేది మీ ఒపీనియన్. నేను ఈ మూవీని చూడండి అని చెప్పను, అలాగే ఈ మూవీని చూడకండి అని కూడా చెప్పను. మూవీ చూడాలా వద్దా అనేది మీ ఇంటెలిజెంట్ కే వదిలేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి.